स्पीकर साहब, ये जो बिल इंट्रोड्यूस यहाँ पे किया गया है मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से, हम इसकी तायद करते हैं। और इसके साथ साथ मिनिस्टर साहब से बस ये गुजारिश करेंगे कि हमको ये बताइए कि यहाँ पे तमाम स्टेट में टोटल कितने ऐसे जजेस की वैकेंसीज अवेलेबल है, पीपीज की वैकेंसीज अवेलेबल है और कितने केसेस इस स्टेट में पेंडिंग है। शुक्रिया सर। गौरव सभ्युలు केटीआर गारू, महेश्वर रेड्डी गारू, అదేవిధంగా హరీష్ బాబు గారు, జనాబ్ మాజూద్ హుసేన్ గారు, సాంబశివరావు గారు అందరూ కూడా ఈ బిల్లుకు సంబంధించి మరి వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈరోజు ఒకటి అధ్యక్ష, బిల్లులో ఉన్న ప్రత్యేకమైన అంశాలను కూడా వారు బలపరుస్తామని చెప్పారు. అమెండ్మెంట్స్కు సంబంధించి ఈరోజు ఫర్ స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి ఈ బిల్లుకు సంబంధించిన సవరణ చేపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్లు సవరణకు సంబంధించి కూడా న్యాయమూర్తుల కమిటీ, జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన న్యాయస్థానముల, కోర్టులకు సంబంధించిన న్యాయాధీశులు, అనేక మంది ఈ ద్రవ్య అధికార పరిధి యొక్క పరిమితిని పెంచాలి. ప్రధానమైన ఉద్దేశం స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి అధ్యక్ష. ఫాస్ట్ ట్రాక్స్ గురించి అడిగారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 30 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష. శాంతి భద్రతలకు సంబంధించి కూడా మరి హోంశాఖ సంబంధించి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్కడైనా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈ రాష్ట్రానికి సంబంధించిన మన ఖ్యాతిని, అదేవిధంగా మనకున్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా, దాంతోపాటు ఎవరికైతే వ్యక్తులకు నష్టం జరిగిందో వారికి సత్వర న్యాయం చేయాలనే సంకల్పనతోనే వారు కూడా పోతా ఉన్నారు. మా ప్రభుత్వం కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికే 30 కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవసరం ఉన్న చోట సత్వర న్యాయం గురించి ఎక్కడ కూడా వెనుకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష.